రాజకీయంతో సంబంధం లేదు, కులం మతంతో సంబంధం లేదు. సామాజిక సేవా కార్యక్రమాలే టార్గెట్ అయినప్పటికీ వేలాది మంది మనం చూస్తున్నాం కలవడానికి వచ్చి మా అన్నకి టికెట్ వస్తుంది అనుకున్నాం. అన్నకి టికెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మహిళలు చూస్తున్నాం, అదేవిధంగా యువతను చూస్తున్నాం, అన్ని సామాజిక వర్గాలు చూస్తున్నాం. సతీష్ గారు మనతో ఉన్నారు. ఎంత అభిమానం ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ పేరు కూడా పరిశీలన ఉంది. పరిశీలన ఉన్నమాట వాస్తవం, కానీ ఇప్పుడు అది ఆల్రెడీ కొంత స్థాయి దాటి వెళ్ళిపోయింది. నేను నా సామాజిక కార్యక్రమాలు కంటిన్యూ చేద్దాం, మిత్రులందరినీ కలుద్దామని వచ్చాను తప్ప టికెట్ వస్తుందా రాదా అన్నది నా చేతిలో లేదు. కానీ నేను కాకినాడ ప్రజలు అంటే మీరు టికెట్ ఆశించకుండా ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు. జాబ్ మేళాస్ కావచ్చు, లేదంటే మీరు రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వరకు కూడా సేవలు చేస్తున్నారు. అవునండి, నా టికెట్ అన్నది నేను కాకినాడ పుట్టి పెరిగిన ఊరు, నా ప్రాంతంగా నేను చేసుకోవటం కోసం అని చెప్పి చేసిన సేవా కార్యక్రమం తప్ప టికెట్ అన్నది తర్వాత ఆలోచన. అది వస్తే వస్తుంది, రాకపోయినా కూడా నా సేవా కార్యక్రమాల్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తానండి. సార్ ఫైనల్గా మీకు ఇబ్బంది పెట్టారు యువగలం పాత్ర విజయాంతంలో మీ పాత్ర చాలా అడిగిన ముఖ్యంగా కోనసీమ నుంచి స్టాండింగ్ అయ్యి లోకేష్ గారి యాత్రలో పూర్తిగా మీ ముద్ర కనపడింది. ఎలా ఫీల్ అవుతుంది? అలా అని కాదండి, నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మాకు ఈ ఏరియాలో వెళ్తున్నట్టు నాకున్న పట్టు ఈ ఏరియాలో, అలాగే జనసేన వాళ్ళు కూడా ఏ విధంగా విషయాలు ఏ సాయం అడిగినా కూడా నేను ఈ ఏరియాలో మీకు తెలుసు అందరికీ కూడా నేను చెప్పాను. అంటే పార్టీకి ఇదని కాదు, రెండు పార్టీలు నాకు సమానమే. లోకేష్ గారికి ఎలా చేసేవాడినది జనసేన వాళ్ళు కూడా అలాగే నా దగ్గరికి వచ్చి ఎవరు వచ్చి అడిగినా కూడా నేను సాయం చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ ఉద్దేశంతోనే నా కార్యకర్తలని, నా క్యాడర్ని, నా స్నేహితులందరినీ కూడా ఆ పాదయాత్ర పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలా నిర్ణయిస్తే అలాగే చేస్తాను. పిఠాపురం బాధ్యత కూడా మీ మీద పెట్టించారు. ఈ ఉమ్మడి కూటమి ఏం నిర్ణయిస్తే అది చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉందో ఆ కూటమిలో ఆ పార్టీ అధినేతలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఖచ్చితంగా నాకంటూ క్యాడర్ ఉంది, నాకంటూ ఒక అభిమానులు ఉన్నారు. కేవలం సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్నా తప్ప టికెట్ ఆశించలేదు, ప్రతిఫలం ఆశించలేదు. యువగలం పాదయాత్ర నా మీద బాధ్యతలు అంటే చాలా ఆనందంగా ఉంది. రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు అప్పచెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది.